మొంతా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేల ఇళ్లు దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం తక్షణ సాయం కింద ప్రభుత్వం 12,99,00,000 రూపాయలు మంజూరు చేసింది. 15 జిల్లాల్లో 8,662 ఇళ్లకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం బాధితులకు ఊరటనిచ్చింది. అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలో మొంతా తుపాను సృష్టించిన బీభత్సం మాటల్లో చెప్పలేనిది. వరదలతో కలిగిన నష్టం ఊహకందనిదే. వారం రోజుల పాటు బాధితులను తుపాను నిద్రకు దూరం చేసింది. ఆ తర్వాత 4 వానచినుకులు పడ్డా తుపాను విలయాన్ని గుర్తుకు తెచ్చుకొని అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేలా చేసిందా రాకాసి. ఎడతెగని వర్షంతో ఊళ్లన్నీ ఏర్లులా మారాయి. వరంగల్, హనుమకొండ నగరాలు 2 రోజుల పాటు జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. కుండపోత వర్షంతో పాటు బలంగా వీచిన ఈదురుగాలులతో ఎందరో గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంటి గోడలు కూరడంతో సామాగ్రి అంతా తడిసి ఎందుకు కొరగాకుండా పోవడంతో బాధితుల పడ్డ నరకయాతన అంతా ఇంత కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొంతా భారీ నష్టాన్ని మిగిల్చింది. వరంగల్ జిల్లాలో 3,368 ఇండ్లు దెబ్బతినగా హనుమకొండ జిల్లాలో 4,691 ఇండ్లు, మహబూబాబాద్ జిల్లాలో 16, ములుగు జిల్లాలో 5 ఇండ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్గొండలో 51, నాగర్ కర్నూల్లో 139, రాజన్న సిరిసిల్లలో 19, సిద్దిపేటలో 44, యాదాద్రి భువనగిరిలో 17, మహబూబ్ నగర్లో 13, కరీంనగర్లో 17, రంగారెడ్డిలో 15, వికారాబాద్లో 166, వనపర్తిలో 88 ఇండ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 31న వరంగల్, హనుమకొండ, హుస్నాబాద్లో ఏరియల్ సర్వే చేసి హనుమకొండలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అన్నట్లుగానే మొంతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం తక్షణ సాయం కింద ప్రభుత్వం 12,99,00,000 రూపాయలను మంజూరు చేసింది. తుపాను ప్రభావిత 15 జిల్లాల్లో మొత్తం 8,662 ఇళ్లకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, మరణించిన పశువుల యజమానులకు 50,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నష్టపోయిన 15 జిల్లాలకు ఈ నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక సిఎస్ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.